హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. వెల్కమ్ టు ఆవకాయ పచ్చడి. ప్రతి సంవత్సరం చేసినా కానీ మళ్ళీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది ఆవకాయ. ఎందుకంటే అమ్మ ఏ సంవత్సరం మానేసింది చెప్పండి, మనకి సమ్మర్ రాగానే ఆవకాయ పెట్టాం. అందుకే ఈ సంవత్సరం కూడా సమ్మర్ రాగానే నాకు మీరు గుర్తొచ్చేసారు, నేను వచ్చేసాను. ఈసారి ఏంటంటే కొత్తగా ఎప్పుడు మీకు గిన్నెల కొలత చూపిస్తాను కదా, ఇదే గిన్నెల కొలతని ఆల్రెడీ కొలిచేసి అది వెయిట్లో కూడా ఎంత ఉందో చెప్పేస్తున్నా, సో దట్ మీకు ఇంకా ఈజీగా ఉండాలని. మన గిన్నెల కొలత లెక్క ప్రకారం 4 మామిడికాయలు అండి. ఇట్లా నిండుగా పెట్టాలి మామిడికాయలు. ఇట్లా వీలైతే ఇట్లా ఒక గిన్నె అయిపోయింది, 2వ గిన్నె, 3వ గిన్నె, 4 గిన్నెలు. మనం మిగతా అన్ని కొలుచుకునే లోపు ఈ ముక్కల్ని ఒక్కసారి ఆయిల్లో ముంచి తెల్చండి. ఎంత ఆయిల్ పోయాలి? ఈ 4 గిన్నెల కొలత నాకు ఇది 1.5 కిలో మామిడికాయ ముక్కలు ఉన్నాయి. 1.5 కిలో మామిడికాయలకి 3/4 కిలో ఆయిల్ పోయచ్చు. మన సైలాస్ కిచెన్లోనే నువ్వు పప్పు నూనె దగ్గరుండి పట్టిస్తున్నాం ఇవన్నీ గానుగలు. నేను ముందు ఒక 1/2 లీటర్ వేసేస్తున్నా, 250 ml తర్వాత కలుపుతాను. ఆయిల్లో స్నానం చేపిస్తే అవి సంవత్సరం అంతా నెలల తరబడి ఫ్రెష్గా ముక్క గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు పచ్చళ్ళలో ఏదైతే పసుపు వేస్తారో అది ఈ టైంలో వేస్తే చాలా మంచిది. ఆయిల్లో చేసేటప్పుడే పసుపు కూడా వేయాలి. ఇదిగోండి టర్మరిక్, అసలు పసుపు. సో అది ఇప్పుడు వేస్తున్నా. ఇది ఒక 3-4 గ్రామ్స్ అంతేనండి. ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ డూ ఏంటో చెప్పన్నా, చక్కగా శుభ్రంగా స్నానం చేసి పట్టాలి. సంవత్సరం అంతా ఉండే పచ్చడి కదా, కొంచెం శుద్ధిగా ఉంటే మనం మంచిది. అట్లనే నేను ఏదో 1.5 కిలో కాబట్టి గాజులు వేసినా కానీ గాజులు ఇట్లాంటివన్నీ మొత్తం తీసి పక్కకు పెట్టేవారు మా అమ్మ వాళ్ళు. ఎందుకంటే ఏ ఒక్కటి పగిలినా కానీ తర్వాత దాన్ని ఏరలేం, దీంట్లోంచి పచ్చళ్ళలోంచి బయటకు తీయలేం. కాబట్టి గాజులు లాంటివి వేసుకోకండి. గట్టిగా మాట్లాడితే తిలకం బొట్టు పెడతారండి, ఈ బొట్టు కూడా పెట్టరు. స్టిక్కరు చెమటికి మనం ఇట్లా తుడుస్తుంటే స్టిక్కర్ ఊడి పడుతుందేమో అని చెప్పి బొట్టు కూడా తిలకం బొట్టు పెట్టుకునేవాళ్ళు, లేదా కుంకుమ బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ డూస్, మస్ట్ డూ అన్నమాట పనులు. మనం మిగతా అన్నీ కలుపుకునేదాకా ఆయిల్లో ఇట్లా ఉండనివ్వండి. అండ్ అందరికీ వచ్చి ఇంకొక డౌట్ ఏంటంటే ఏ కాయలు వాడాలి? 3 కాయల్ని కంపల్సరీ వాడతారండి. కలెక్టర్ కాయ అంటారు. అదేంటంటే మీడియం సైజ్ ఉంటుంది, బాగానే కోలగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పులుపు ఉంటుంది, గట్టితనం ఉంటుంది. ఇంకొకటి చిన్న రసాలు అంటారు. చిన్న కాయలు ఉంటాయి, భయంకరమైన పులుపు ఉంటుంది, పీచు ఉంటుంది, ముక్కకి పీచు ఎక్కువ ఉంటుంది. కలెక్టర్ కాయ ఏమో ముక్క ఇట్లా గట్టిగా ఉంటుంది, ఎట్లా మనం కొరికితే కసకస అనేటట్టు. ఇదేంటంటే తినే కొద్దీ పీచు ఊరుతూ ఉంటుంది, ముక్క నవ్వులుతుంటే చాలా బాగుంటుంది చిన్న రసం. ఈ 2 కాకుండా చాలామంది మే ఎండింగ్లో జూన్ ఫస్ట్ వీక్లో పెట్టేవాళ్ళందరూ జలాలతో పెడతారు. అదేంటంటే ఊట బాగా వస్తుంది, విపరీతమైన పులుపు బాగుంటుంది. అసలు ఆ పులుపు తలుచుకుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత పులుపు ఉంటుంది జల్లాలకాయ. అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు ఎక్కువ పీలుస్తుంది జలంకాయ అని నా ఉద్దేశం. చూడండి, ఎవరికి ఏది అలవాటు ఉంటే లోకల్లో ఏది దొరికితే మీరు తినే పులుపుని బట్టి కాయని సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది మామిడికాయ పచ్చడి మరీ పుల్లగా ఉంటే తినరు, నేనేమో పుల్లగా లేకపోతే తినను. కాయ ఎప్పుడు కూడా ఏమంటారంటే ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది, నిద్ర చేయొద్దు అంటారు కాయ. అందుకనే మీకు ఏమేం కావాలో పళ్ళు అట్లాంటివన్నీ వెల్లుల్లితో సహా, దీనికి కూడా టైం పడుతుందండి. వెల్లుల్లితో సహా ఒలిచుకున్న తర్వాత కాయ తీసుకురండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. సో ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఈసారి ఇంకొక ఎక్సలెంట్ ఏమంటారు రివల్యూషన్ వచ్చింది మన సైలాస్ కిచెన్లో. అదేంటంటే రెడీ టు మిక్స్ పౌడర్. అంటే మీరు కొలతలు వేసుకోవటాలు ఇవన్నీ తలకాయ నొప్పి లేకుండా కాయలు జోక్కొని ఇదిగోండి రెడీ టు మిక్స్. 1/2 కిలోకి 300 గ్రాములు పడుతుంది ఇది. అవి ఎన్ని కిలోలు ఉంటే, ఎన్ని 1/2 కిలోలు ఉంటే అన్ని ప్యాకెట్లు వేసి ఆయిల్ వేసి కలిపితే మీ పచ్చడి అయిపోయింది. సో 1కి 4 ముక్కలు తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇదే గిన్నెతోటి 4కి 1కి కొంచెం వెల్తిగా ఉప్పు వేయాలి. కొంచెం వెళ్తుండాలి, ఉప్పు ఎప్పుడు నిండుగా వేయకండి. 1 అయిపోయిందా? ఇదే గిన్నెతో ఉప్పు సైజ్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ జోకుద్ది, వెయిట్లో ఎక్కువ ఉంటుంది. పైగా ఇది కళ్ళుప్పు. ఉప్పు 320 గ్రాములు కళ్ళుప్పు, కారము 270 గ్రాముల కారం, 1.5 కిలో ఆవకాయ ముక్కలకి, పసుపు 4 గ్రాములు ఇందాక. నెక్స్ట్ ఆవపిండి కూడా గిన్నె కొలతలో అయితే కనుక 4కి 1, నిండుగా కాదు వెల్తిగా కాదు, తల తీసేసి తలగొట్టినంత 220 గ్రాములు. అండ్ 1 గిన్నె ఆవపిండి. ఇదిగోండి మన ఆవపిండి, మీకు ఏ శ్రమ లేకుండా ఆవపిండితో సహా రెడీగా ఉంది మన వెబ్సైట్లో. మెంతిపిండి 30 గ్రాములు. గిన్నెలో 1/10, 10వ వంతు 1/8 కూడా వేసుకోవచ్చు మీరు. ఇదిగోండి 30 గ్రామ్స్ మెంతిపిండి, కొంచెం ఇట్లా తీసేస్తే సరిపోతుంది. ఫైనల్లీ వెల్లుల్లి గిన్నెకి సగానికి ఒలిచిన తర్వాత 150 గ్రామ్స్. మీకు వెల్లుల్లి ఒలుచుకునే పని కూడా లేకుండా నేను కొంచెం లైట్గా ఫ్రై చేసి నిలువ ఉండాలి కదా ఇచ్చేస్తున్నా, చూపిస్తా అది కూడా. ఇవన్నీ కలిపేయండి. ఆవపిండి కలిస్తే కలర్ ఇదే వస్తుంది. ఇప్పుడు ఫైనల్లీ మనం నూనెలో నానేసుకున్న మామిడికాయలను కూడా కలిపి. నేనైతే పచ్చళ్ళలో పల్లి నూనె కన్నా కూడా ముఖ్యంగా ఆవకాయలో నువ్వు పప్పు నూనె ప్రిఫర్ చేస్తాను. అది టేస్ట్ చాలా బాగుంటుందండి.
మాది ఇప్పుడు 10 నెలలు అయిన దగ్గర నేను పెట్టిన రోజు ఎలా ఉందో అదే టేస్ట్ ఉంది ఊట. ఇప్పుడు మనం ఆయిల్ అంతా పోసినట్టు అనుకుంటున్నాం కదా, మనం 750 గ్రామ్స్ పోయమన్నాను. సో ఇంకో బాటిల్ ఓపెన్ చేస్తున్నాం. పప్పు నూనె, నువ్వు పప్పు నూనె మన శైలాస్ కిచెన్దే. అన్నీ మన శైలాస్ కిచెన్లోనే ఉన్నాయి. ఆడ ఈడ ఎక్కడ అవసరం లేదు, ఒకటే దగ్గరనే దొరుకుతాయి. ఇది హాఫ్ బాటిల్ పోస్తున్నాను, మిగతా హాఫ్ అవసరాన్ని బట్టి తర్వాత కలుపుకోండి. ఎక్కువే పోసేసాను, 800 పోసా. ఎందుకంటే రేపటికి ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇది సంవత్సరాల తరబడి పెడుతున్న పచ్చడి అండి. అమ్మది, అత్తమ్మది, నానమ్మది అందరిది కలిపి రాసి పోసి ఒక దగ్గర పెట్టుకొని అన్నిట్లోకి ఏది క్లిక్ అయిందంటే ఇది క్లిక్ అయింది. గత 3 ఏళ్ళ నుంచి నేను ఇదే 4:1 రేషియో చెప్పనే మీకు చెప్తున్నాను. మీరు పెట్టండి, 100% కుదురుద్ది. నూనె ఇవాళ పొయ్యకండి, మంచిగా 3వ రోజు మళ్ళీ పోసుకోవచ్చు చూసుకొని. ఇలాగే పెట్టండి, చక్క జాడీలో పెట్టేస్తున్నాం. ఇంత సింపుల్ ఆవకాయ పచ్చడి పెట్టడం ఇంకా సింపుల్గా చూపిస్తాను, ఆగండి, తొందరపడకండి. ఇదంతా మీకే. అలా అనుకుంటుంటేనే నాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇది దిగిపోతుందండి, ముక్క ఊరే కొద్దీ పచ్చడి కిందకి వెళ్తుంది. అలాగని మనం నిండుగా పెట్టాల్సిన అవసరం లేదు. నేను తీసి పక్కకు పెడతాను. జాడి నిండుగా ఆవకాయ, గుండెల నిండా ప్రేమ, ఇంటి నిండా సంతోషం. ఈ 3 ఒకటేసారి సాధ్యపడతాయి ఆవకాయ పచ్చడితోటి.